ప్రవచనంలో ఉంది. మై డియర్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీ ఎవరైతే ఉన్నారో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆ భావజాలంలోకి మీ బిడ్డలు వెళ్ళిపోయినా, లేకపోతే మీరెవరు వెళ్ళినా మీ సొంత బిడ్డ ఈ దరిద్రుడు ప్రవచనాల్లో ఏంటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీ కల్లుడుగా వచ్చినా కూడా వాడు నీ బిడ్డని ఇదే విధంగా చూస్తాడు. పూలు పెట్టుకొని వెళ్తే నిన్ను చూస్తారంటాడు, నా కోసం అలంకరించుకో, బయటకు అలంకరించుకుంటే చెప్పుతో కొడతానంటాడు. అతను చెప్పినటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కదా కింద మనకు వచ్చేటువంటి కామెంట్స్ చూస్తే వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఉంటుందండి. వాళ్ళందరికీ కూడా ఎవరైతే పిచ్చ పిచ్చ కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఐటీ యాక్ట్ చట్టం కింద వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇంతకు ముందు కూడా అసభ్యకరమైన ట్రోలింగ్ చేశారో వాళ్ళందరినీ పట్టుకొని లోపలేస్తున్నారు. నాకు తెలిసి బాధ్యత గల ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇటువంటి వాటి ఉపేక్షించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఐపీ అడ్రస్లు ఉంటాయి. వీళ్ళందరికీ కూడా అదే శాస్తి జరుగుతుంది. ఎస్. సో ఇప్పటికైనా ఏమన్నా ఆగుతాయా? ఇప్పుడు మనం డిబేట్ అయిపోయిన తర్వాత చూడండి, మళ్ళీ అంటే ఏదో సెల్ ఫోన్ నుండి ఒక కామెంట్ పెట్టేసింటే పెద్ద ఘనకార్యం చేసేసాను నేను ఉప్పొంగిపోతూ ఉంటారు లోపల. ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు, అర్థమైందా? ఇప్పుడు ఏంటి, వితండవాదం చేయడం ఒక్కటే వాళ్ళ ముందున్న మార్గం. ఆ వితండవాదాన్ని కూడా చేయటం చేతకాక విమర్శల వైపుకి వెళ్తున్నారు. ఆ విమర్శలు కూడా వాళ్ళ మస్తిష్కంలో ఎలా ఉన్నాయి అనంటే తిట్ల రూపంలోనో భయంకరమైనటువంటి కామెంట్స్ పెట్టడంలోనో ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క సంస్కారము, మీ ఈ పాస్టర్ మిమ్మల్ని సంస్కరించిన తీరు మీ కామెంట్స్లోనూ మీరు చేసేటటువంటి వీడియోల్లోనూ వ్యక్తమవుతుంది. ఆ విధంగానే మిమ్మల్ని తీర్చిదిద్దినటువంటిది మీ యొక్క ప్రవచనాలు, మీ యొక్క వీడియోల రూపంలో ప్రస్ఫుటం ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మై డియర్ సాలెం పాలెం ఏదో గోలెం రాజు, నేను చెప్తున్నా, మర్యాదగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పండి. బిగించుకొని కూర్చున్నారనుకోండి, సరే చెప్పకండి. ఏం చేయాలో మాకు తెలుసు, ఎలా తీసుకురావాలో మాకు తెలుసు. ఎందుకంటే మహిళల ఆగ్రహానికి రాజ్యాలే కూలిపోయినాయండి. మహిళలతో పెట్టుకుంటే ఆ రాజ్యము ప్రజాస్వామ్యంలోనైనా గెలవలేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎన్ని జరిగినాయో మనం చరిత్రలు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మహిళలు అవసరం లేదు. అది కూడా నీకేదో కూటమి ఉంది, కొన్ని లక్షల మంది నీ చుట్టూ ఉన్నారని అపోహపడుతున్నావేమో. చట్టం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. భారతీయ మహిళ సామర్థ్యం ఏంటో, శక్తి ఏంటో ఇప్పటికీ తెలుసుకొని ఉంటాడు. ఎందుకని అంటారేమో. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇదే వేదికగా మిగిలిన శాటిలైట్ ఛానల్స్, మిగిలిన యూట్యూబర్స్ హైందవ ధర్మం మీద ఏదైనా వస్తే పుంకాలుగా డిబేట్లు పెట్టి నాశనం చేసి పడేసే మిమ్మల్ని కూడా నేను చెప్తున్నాను, మీ ఇంట్లో ఉన్న మహిళలకు కూడా ఇది తగులుతుంది మిస్టర్ మిస్. యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని గయ్యం అని అరుస్తున్నారు. కొంతమంది ఆడంగులను చూస్తున్నాను, ఇత్తడి సామాన్లు, పొత్తడి సామాన్లు అని ధర్మం యొక్క పోరాటం చేస్తామని పెట్టుకొని ధర్మ పోరాటాన్ని పక్కన పెట్టి మీరు వీధి కొట్లాటల్లోకి దిగినారు. మీ దుకాణాలన్నీ బంద్ చేసి ఇదిగో ఇలాంటి వెధవల్ని కడిగేసి ఇత్తడి సామాన్లతో వినట్టు తోమండి. ఇది ఈ క్షణం నుంచి మీరు చేయవలసినటువంటి పని, మీ కర్తవ్యం కూడా. అలాగే నేను చెప్తున్నాను, ఇంకొకసారి గనక మహిళల గురించి కానీ హైందవ ధర్మం మీద కానీ ఎవరైనా సరే ఇలాంటివి చేస్తే, ఇప్పటి వరకు నేను ఒక దశలో వెళ్ళానేమో, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మేమందరం కూడా ముందుకు దూకుతాం. విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి అల్టిమేటం ఇస్తున్నాం. విశ్వ హిందూ రక్షా పరిషత్ యావత్ భారత్ లో చాలా స్ట్రాంగ్ బాడీ రోజు. మరి ఇక్కడ నుంచి మేము ఇక్కడ 2 days ఇందాక కూడా చెప్తున్నాం, 2 days వ్యవధి, 2 రోజులు అంటే 48 గంటలు ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్. ఇక్కడ నుంచి ఈ డిబేట్ టైం నుంచి నెక్స్ట్ 2 days లో గనక వీళ్ళు ఏదైనా బయటకు వచ్చి మాట్లాడి క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున విశ్వ హిందూ రక్షా పరిషత్ ఊరుకోదు, ఖచ్చితంగా ఊరుకోదు. మీరు దాన్ని ఇది కూడా చూస్తారు. యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందే. అండ్ దాంతో సరిపెట్టుకోము. తప్పకుండా లీగల్ యాక్షన్ అనేది హోమ్ మినిస్టర్ అనిత గారు తప్పకుండా మీరు వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. రైట్. రాధా మనోహర్ దాస్ గారు, ఇప్పుడు ఏ మతాన్నైనా కించపరచాలి అని అనుకోవడము మా ఉద్దేశం కాదు, అది మా ఎజెండా కూడా కానే కాదు. కేవలం ఆ పాస్టర్ శాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు మహిళా లోకం మొత్తం కూడా ఖండిస్తోంది, వ్యతిరేకిస్తోంది. అది మాత్రమే మేము హైలైట్ చేస్తూ ఉన్నాము. ఇది మాత్రమే ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేదే మా ఏకైక ఎజెండా. అలాగే రాజ్ న్యూస్ పైన దుష్ప్రచారం చేస్తూ
పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే వాళ్ళకు కూడా ఆ విషయం కూడా మొత్తం సమాజం చూస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా పోలీసుల దగ్గరికి మేము దీని కేసు కూడా ఫైల్ చేసే దిశగా కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మాతో పాటు వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు, రాజ్ న్యూస్ తో పాటు ప్రియా చౌదరి గారు అలాగే యమునా పాఠక్ గారు కూడా జాయిన్ అయ్యారు.